హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో వచ్చాను. అది ఏదంటే రెజిన్ ఆర్ట్. రెజిన్ ఆర్ట్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. రెజిన్ ఆర్ట్స్‌తో మన యొక్క క్రియేటివిటీని ఎంతగా ప్రదర్శించవచ్చో దీంట్లో తెలిసిపోతుంది. వాళ్ళ యొక్క క్రియేటివిటీని వాళ్ళ యొక్క అభిరుచులకు తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోగలిగేదే రెజిన్ ఆర్ట్. ఈ రెజిన్ ఆర్ట్‌లో భాగంగా నేను కీ చైన్స్ తయారు చేశానండి. కస్టమర్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా వారు చెప్పిన విధంగా వారికి నచ్చిన మోడల్‌లో కీ చైన్స్ నేను తయారు చేశాను. ఒక్కొక్క కీ చైన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని కీ చైన్స్ గురించి ఎలా చేశాను అనేదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఫ్యాషన్ వరల్డ్. ఫ్యాషన్ వరల్డ్‌లో ఒక డ్రెస్సెసే కాకుండా అన్ని విషయాల్లోనూ ఫ్యాషన్‌గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క కీచైన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ డి. డి అనే లెటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డి అనే లెటర్‌లో నేను పింక్ కలర్‌ని తీసుకుంటూ యెల్లో కలర్‌తో పెటల్స్ వేసి రోజ్ పెటల్స్, యెల్లో కలర్‌తోనూ మళ్ళీ రెడ్ కలర్ పెటల్స్‌ని కూడా మిక్స్ చేస్తూ తయారు చేసిన లెటర్ డి. వన్ మోర్ లెటర్ ఈజ్ ఏ. వన్ మోర్ బ్యూటిఫుల్ లెటర్ ఈజ్ ఏ. ఈ ఏ అనే లెటర్ని కింద పక్క పింక్ కలర్తోనూ పై పార్ట్లో గోల్డ్ ఫాయిల్ అలాంగ్ విత్ ఎల్లో రోజ్ ఫ్లవర్ పెటల్స్తో ఇది క్రియేటివిటీగా తయారు చేశాను. వన్ మోర్ లెటర్ ఈజ్ ఎస్. ఈ ఎస్ అనే లెటర్ని ఇక్కడ ఈ లాస్ట్తో చమ్కీతో చేసి ఈ ఫుల్ ఎస్ని బ్లాక్ కలర్తో, అది నిన్న చేసేటప్పుడు చూపిస్తానండి. బ్లాక్ కలర్స్ని ఏ విధంగా మిక్స్ చేస్తా, ఎటువంటి కలర్స్ని నేను యూస్ చేస్తున్నాను అనేది కూడా వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే వన్ మోర్ లెటర్ ఈజ్ బి. బి లెటర్కి ఇక్కడ గ్రీన్ కలర్తో అలాంగ్ విత్ గోల్డ్ కలర్ కూడా పౌడర్ సిలికా పౌడర్ వేస్తాను నేను. ఆ పౌడర్ని కూడా మిక్స్ చేసేది ఇది డబల్ షేడెడ్గా. మన దగ్గర ఇంట్లో ఉన్నవి ఏవైనా కూడా పర్ల్స్ కానీ వేరేవి ఏ వస్తువులైనా కూడా మనం పెట్టుకోవచ్చు, ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంతే కాదండి, ఈ లెటర్స్ని చేస్తున్నప్పుడు మనము ఇంకా క్రియేటివిటీగా హాఫ్ గోల్డ్, హాఫ్ పెటల్స్ విత్ గోల్డ్ ఫాయిల్ అంటే ఎలా ఉంటుందో కూడా నేను వీడియోలో మీకు చూపించబోతున్నాను. హెచ్ అనే లెటర్ ఇలాగా డబల్ కలర్స్తో మధ్యలో స్మాల్ బీడ్స్ వేసి తయారు చేశాను. తర్వాత ఆర్ అనే లెటర్ డౌన్ సైడ్లో పర్ల్స్ వేసాను చూడండి, కనిపిస్తున్నాయా? డౌన్ సైడ్లో పర్ల్స్ వేసి 2 షేడెడ్లో తయారు చేశాను. వన్ మోర్ 2 లెటర్స్ ఆర్ ఏ అండ్ పి. ఏపీ అవర్ ఆంధ్రప్రదేశ్ ఏపీ లెటర్స్ని కూడా ఈ విధంగానే కస్టమర్ యొక్క కస్టమైజేషన్ కాబట్టి వారు అడిగిన విధంగానే తయారు చేశాను. వారు రోజ్ ఫ్లవర్స్ పెటల్స్తోనూ అలాంగ్ విత్ గోల్డ్ ఫాయిల్ యూస్ చేసి చేయమన్నారు. ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న విషయము ఏ అండ్ పి లెటర్ని ఎలా తయారు చేస్తాము, ఏ రేషియోలో కలుపుకుంటాము, ఏవేవి యూస్ చేస్తాము, అన్ని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనము ఇంకెందుకు ఆలస్యం, మనము ఏ అండ్ పి లెటర్ని ఏ విధంగా తయారు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందామా? ఈ రెజిన్ ఆర్ట్కి నేను తీసుకోబోతున్న రెజిన్ వచ్చేసి రెజిన్ ఆర్ట్ రెజిన్ ఎపాక్సీ. దిస్ ఈజ్ 2:1 రేషియో. ఇది రెజిన్, ఇది హార్డెనర్. 2:1 రేషియోలో కానీ 2 కప్స్ మెజర్మెంట్ స్పూన్ తీసుకొని 2 కప్స్ రెజిన్ వేస్తే 1 కప్ హార్డెనర్ వేయాలి. నేను ఇప్పుడు మెజర్మెంట్కి ఇది తీసుకుంటున్నానండి, మెజర్మెంట్ స్పూన్కి. ఇందులో కానీ 2 స్పూన్స్ రెజిన్ వేసి 1 స్పూన్ హార్డెనర్ వేసి మిక్స్ చేస్తాను. ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి మౌల్డ్ని తీసుకొని నేను ఏ లెటర్కి వేయాలనుకుంటున్నా ఈ విధంగా ఎనీవన్
ప్లాస్టర్ తీసుకొని ప్లాస్టర్తో ఫస్ట్ వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏ లెటర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ లెటర్ని నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. నేను ఏ అనే లెటర్ని, పి అనే లెటర్ని రెజిన్ వేస్తున్నాను. అందుకనే ఏ లెటర్ని, పి లెటర్ని ఈ విధంగా నీట్గా ఏదన్నా స్మాల్ పార్టికల్స్ ఉన్నా క్లీన్ అయిపోవాలి. లేకుంటే రెజిన్లో క్లియర్గా కనిపిస్తుంది. నీట్గా చేసుకుంటే మనకు బాగుంటుంది. ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రెజిన్ని నీట్గా బబుల్స్ లేకుండా కలిపి 3 to 5 minutes బాగా మిక్సింగ్ చేసి కాసేపు 1 minute పక్కన పెడితే ఎటువంటి ఏవైనా బబుల్స్ ఫామ్ అయితే క్లీన్గా వెళ్ళిపోతాయి. మనము ఈ మిశ్రమంలో నుంచి చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ కన్నా చిన్నది ఏదైనా ఎనీవన్ మీ కన్వీనియంట్ ప్రకారం ఉన్నటువంటి స్పూన్ని తీసుకొని ఈ విధంగా మౌల్లోకి పోయాలి. జస్ట్ అలా వేయడం వల్ల నీట్గా రెజిన్ అనేది దానికి స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. కాస్తనే వేయాలి. తర్వాత ఈ విధంగా రోజ్ పెటల్స్ అన్నిటినీ నీట్గా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి గోల్డ్ ఫాయిల్ని కూడా వేస్తాము. ఒకసారి చూడండి. ఈ విధంగా ఫాయిల్ని తీసుకొని కాస్త ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక స్మాల్ టూత్ పిక్ అని ఏదైనా ఉంటే ఎక్కడ పర్ఫెక్ట్గా అనిపించాలో అక్కడ మనం వాటి మీద కాస్త జస్ట్ మైల్డ్గా ప్రెస్ చేస్తూ మనకు రోజ్ పెటల్స్ కనిపించాలి. అట్ ద సేమ్ టైం ఈ గోల్డ్ ఫాయిల్ కూడా చూడండి, నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి తీసి ఇక్కడికి, ఇక్కడికి తీసి ఇక్కడికి కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు లుక్ వైజ్ చూడండి ఈ పెటల్ని ఈ గోల్డ్ ఫాయిల్ డామినేట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడ యూజ్ఫుల్ అనిపిస్తుందో అక్కడ దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటే లుక్ వైజ్గా అన్నీ బాగా కనిపిస్తుంది. ఇది అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే మాదిరిగానే యాజ్ ఇట్ ఈజ్ మనం పి అనే లెటర్ కూడా చేయబోతున్నాం. మనకు నచ్చిన విధంగా ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంకాస్త రోజ్ పెటల్స్ అవసరము అనిపించిన చోట ఈ విధంగానే సేమ్ మనకు పెట్టి ఇన్సర్ట్ చేసుకొని కాస్త లుక్ వైజ్గా నీట్గా వచ్చే విధంగా చేసుకోవచ్చు. అది మన యొక్క క్రియేటివిటీ అండి. ఎవరికి వచ్చిన క్రియేటివిటీ వాళ్ళకి అన్నట్లు ఏది బాగుంటే ఆ విధంగా. ఈ ఫాయిల్ అనేది హ్యాండ్తో ముట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది, హ్యాండ్కి స్టిక్ అవుతుంది. అందుకు ఏదైనా ఒక దాంతోనే ఇలా చేసుకోవాలి. కాస్త ఇదిగోండి ఈ విధంగా తీసుకొని ఇన్సర్ట్ చేసేసి తర్వాత టూత్ పిక్తో నీట్గా అలా వేసి కాసేపు వదిలేయాలి. నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఫుల్గా వేస్తాను, అప్పుడు చూస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా చేశానో పి అనే లెటర్ని కూడా చేసి అవుట్పుట్ చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పి అనే లెటర్ని కూడా ఫిల్ చేసుకోవాలి. రోజ్ ఫ్లవర్స్తోనూ మరి గోల్డ్ ఫాయిల్తోనూ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్స్ని గోల్డ్ ఫాయిల్ని ఈ లెటర్ని మొత్తం ఫుల్గా కవర్ చేస్తూ ఈ రెజిన్తో ఫుల్గా ఇలా పోర్ చేసుకుంటూ నింపుకుంటూ రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ లెటర్ని పి లెటర్ని కూడా చూపిస్తాను.
ఈ ఏ అనే లెటర్ని ప్లెయిన్ రెజిన్తో ఫుల్గా ఫిల్ చేసేయాలి ఈ విధంగా.